మహానగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తాజాగా గండిపేట చెరువులోని అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. ఆక్రమణలను గుర్తించి కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. తాజాగా గండిపేట చెరువులోని అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక ప్రజలు హైడ్రా విభాగానికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా తేల్చారు. దీంతో వారు కార్యాచరణ చేపట్టారు. 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలను స్థానిక మున్సిపల్, రెవెన్యూ, వాటర్ బోర్డు, పోలీసుల పర్యవేక్షణలు కూల్చివేశారు. 2009లో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయతీ పేరుతో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. అయితే సదరు సర్పంచ్ ఇప్పటికీ పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. ఇది చట్ట విరుద్ధమని, పాత తేదీల్లో అనుమతులను జారీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణం కోసం పాత తేదీలపై జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని, ప్రస్తుత మున్సిపల్ నిబంధనలు అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలో సర్పంచ్ జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని ప్రజలు గుర్తించాలని అధికారులు సూచించారు. నగర ప్రజలకు మంచినీటిని అందిస్తోన్న గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలకు పాల్పడడం ద్వారా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు చెరువులోకి చేరి మంచినీరు కలుషితమవుతున్నాయి. తప్పుడు పత్రాలు, కాలం తీరిన అనుమతులతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయవద్దని, ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు.